వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక తాటి చెట్టు బాగా పెరిగిందంట. హైట్ ఉంటుంది కానీ దానికి కొమ్మలేమి ఉండవు, పైన మాత్రమే ఉంటాయి. ఆ చెట్టుకు మధ్యలో వర్షానికో గాలికో దుమ్ముకో దానికో రంధ్రం పడిందంట. ఆ రంధ్రానికి అటు పోయే గాలి ఇటు పోయే గాలి అంతా వచ్చి మన్ను గుచ్చుందంట దాని మీద. ఆ రంధ్రం దగ్గర ఆ మన్ను గుచ్చున్న దాని మీద ఒక మర్రి విత్తనము గాలికి వచ్చి పడిందంట. దేంట్లో? తాటి చెట్టుకున్న ఆ రంధ్రంలో. ఆ విత్తనము వర్షం పడేసరికి దానికి మొలకొచ్చిందంట. ఏం విత్తనం అది? మర్రి విత్తనం. అప్పుడు తాటి చెట్టు ఒకసారి ఆ మొలక వైపు చూసి, నువ్వేంటి నాలోకి వచ్చి నాలో మొలుస్తున్నావు? నువ్వు నేను ఎంత ఎత్తు ఉంటాను, ఏం కథ, నా సంగతి నీకు తెలుసు కదా అని అంటే, ఆ మర్రి చెట్టు అన్నదంట, మీరెక్కడా మేమెక్కడా, కంటికి కనబడరు, మీరు చెవికి వినబడరు, అంత హైట్లో ఉన్నారు, ఏదో మరి స్థలం లేదు, ఒక మూలన వచ్చాను, చిన్న మొలకను కదా, ఎక్కడుంటానో ఎక్కడ లేదో నేను, నువ్వు అంత హైట్ ఉన్నావు, దయతో 2 రోజులు నన్ను క్షమించు, కొంచెం ఓపిక పడితే, కొంచెం చిన్నగా ఉన్నాను కదా, కొంచెం ఒక జానడు అట్లా అయితే నేను వేరే చోటుకు వెళ్ళిపోతాను అని చెప్పిందంట మర్రి చెట్టు, ఆ మొలక. అప్పుడు సరే అని చెప్పి తాటి చెట్టు ఓర్చుకుందంట. ఓర్చుకొని కొద్ది రోజులు అంటలే అనుకుందంట. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఇక తాటి చెట్టు కనపడలేదంట ప్రియులారా. ఎందుకు చెప్పండి? తాటి చెట్టు కనపడలేదంట. ఇది ఊడలు 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 ప్రాకి మర్రి చెట్టు పెద్ద మానైపోయిందంట. ఈ తాటి చెట్టు దీని రాపిడికి, దీని ఒత్తిడికి, మర్రి చెట్టు అంటే బాగా ఊడలు వస్తాయి కదా, 4 దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలకు ఏర్లన్నీ పాకిపోయినాయంట, కొమ్మలన్నీ పెద్దగా అయిపోయాయంట. దాని తాటికి తాటి చెట్టు ఒరిగిపోయిందంట, కనపడలేదు ఇంకా కొంతకాలానికి. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం బుద్ధి తెచ్చుకొనకపోతే, దేవుడు గద్దించినప్పుడు దుష్టుణ్ణి మనలో నుండి తీసివేసుకొనకపోతే, సరిచేయబడకపోతే, మనం చూడడానికి తాటి చెట్టే చాలా చక్కగా హైట్గా చాలా కాలం నుంచి ప్రభు బిడ్డలుగా ఉన్నామని పేరుంది. కానీ మర్రి విత్తనం కదా వచ్చి మధ్యలో ఎట్లా పడి అది ఊడలు పారి తాటి చెట్టునే కనపడకుండా చేసినట్టు, ప్రభు బిడ్డలమని మనం పేరు కూడా లేకుండా చేసేటట్టుగా దుష్టుడు పన్నాగం పన్నుతాడు. కాబట్టి మర్రి విత్తనం చిన్నదైనా సరే దాన్ని వెంటనే మనం ఏం చేసుకోవాలా? తొలగించుకోవాలి. అప్పుడే తాటి చెట్టుకు ప్రమాదం లేకుండా ఉండేది. మన హృదయంలో కూడా దుష్టుడు ఊడలు బారకముందే వెంటనే ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో వాక్యం విన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, లేక దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు, వాటన్నిటినీ వెంటనే మనం తప్పుంటే ఒప్పుకోవాలి, సరి చేసుకునేది ఉంటే సరి చేసుకోవాలి, దేవుని మాట ప్రకారం ఉండడానికి ప్లాన్ చేయాలి. అలా చేయలేదనుకోండి, మరలా మీకు అవకాశం ఉండదు, ఇంకొక అవకాశం లేకుండా పోతుంది. ఏమవుతుందంటే ఆ లోపు దేవుని రాకడే రావచ్చు. నువ్వు సరి చేసుకుందాం అనుకునే లోపు దేవుని యొక్క రాకడే రావచ్చు, లేకుంటే మరణమే రావచ్చు, రోగమే రావచ్చు, యాక్సిడెంటే జరగవచ్చు, ఎలాంటి హానైనా మనకు కలగవచ్చు. ఏ పని చేయడానికైనా ఈరోజు ఉన్నాను, రేపు ఉంటానో లేదో అనేటువంటి టెన్షన్ మన హృదయంలో ఉండాలి. దేవుని సొత్తై జీవించడానికి, మేలైన వాటిని చేయటానికి మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు
సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.